తిరిగినా నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పడలేమా, నీవు కడపూజురాలు అవునని దేవదాసేవు శ్రీహరి సహాయ సంపత్తి చేమదీయ హస్తపీఠిపై ఇట్లా దీక్షించినావు. కలవారి ఇళ్ళలో పుట్టి కడకు అట్ల పళ్ళెము చేవాని వలె కాళ్ళకు కట్లు గట్టి పడగలెత్తిన పెద సుబ్బారావు కడుపున పుట్టి వేసరసనమునకులోనైనట్టినేను కులము చేరి వేయంబడి చిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటి ₹4 కమ్మని అట్లు కారవేసి కాల్చినట్లు ఎక్కడిది దీనారావము? ఈ శాంతి ఎక్కడో తగిలిందే. ఈ దూర కడుపు, ఈ మత రకం శాంతి, ఈ గార్ధాపస్వరం ఎక్కడో తగిలిందే. బాబు పొద్దుగూగులు పోయిసాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి, తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. సరే గాని అసలు లైట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరే గాని ఏమో ఎక్కడో చూసిన గుర్తుంది. అది కాదు, ఈ మూడు రోజులు కొండయ్య స్వామి గారి ఆశ్రమం చుట్టూ తిరుగుతుంటే నీళ్ళు అమ్ముతుంది నువ్వా? అట్లో అట్లా కేకలేసింది నువ్వా? పంతులు గారు అయిపోయింది, పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. ఎవరి పని అయిపోయింది? ఎవరి పని అయిపోయింది? తమరు పరిస్థితి ఏదో పొన్నమ నాడు చంద్రుడు అయిపోయింది. అదే పరిస్థితి కూడా అయిపోయింది కదా. అది కాదులే, నీకు ఆస్తులు పైన ఆకారం మిగిలింది. అది భగవంతుడు ఇచ్చిన బహుమానం. ఆస్తులతో పాటు ఆకారం కూడా ఒకప్పుడు ఉంటే కదా ఇప్పుడు పోవడానికి. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకుని పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేవు. అంత పని జరిగింది. సరే గాని పంతులు గారు ఇప్పుడు దాకా నీళ్ళు నడిచింది నువ్వు. అదే ఆ పదాలు ప్రెసిడెంట్ గారి పదాలు అట్లో నడిచింది నువ్వా? అది బిజినెస్, మాది వ్యాపారము. సరే గాని వాటర్ బిజినెస్ ఏ మాత్రం అమ్ముతున్నా? ఏ మాత్రం అమ్ముతామనేవా? నేను వ్యాపారం చేసి నీళ్ళు పెట్టుబడి లేని వ్యాపారం కాదు. కాంపిటీషన్కి వస్తున్నారు, దానికి కూడా ఉండా కొడుకులు ఈ అట్టారు పనికి మానవుడు అందరూ ఎవడెవడో చెప్పుకొని పెట్టుబడి లేని పని. శంకరరావు కొండయ్య స్వామి గారు శంకర్రావు అబ్బాయి దెబ్బతిన్నాడు పాపం, బిందు ఇవ్వండి అన్నారు. అసలు బిందు కూడా ఇవ్వలేదు వాళ్ళు. ముందు ఆర్డర్ తీసుకొని పోయి బిందు కోసం పోదాం అనుకుంటున్నారు. అంటే ముందు ఆర్డర్ తీసుకొని పోయి బిందు తెచ్చుకుంటాం. అవును, ఇప్పుడు మామూలుగా మనం అమ్మే నీళ్ళు మంచి నీళ్ళు ఫిల్టర్ వాటర్. సరే గాని పంతులు గారు అదేనే భగవంతుడు శరీరంలో అన్ని పెట్టాలి, మర్చిపోయి ఉంటాడు. ఏంటది సిగ్గు మనకు లేదదే. అది ఉంటే అర్థం ఎందుకు పోయినా పరిస్థితి దాకా ఎందుకు వచ్చేది. అది మంత్రి గారు, అది నువ్వు ఓటర్లా నేను అప్పుడప్పుడు పోయేస్తున్నా. చేసేది ఏముంటది, ఉప్పు కాదు శరీరం కాదు ఊరుకుంటుందా. ఎక్కడికి తినారా వ్యాపారం చేయడంలో ఎంత జాగ్రత్తగా చేసేవాళ్ళు. ఏ ఊరమ్మ మంది ముందుగా నీ అమ్మకం మాట ఎవరమ్మా? ఏ ఊరమ్మ మంది? లేవండి, నన్ను గుర్తుపట్టలేదా? అసలు ఆ ముండా మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేది చేశారా? శ్రీహరికుమారి చిత్రనండి. ఎవరు? ఒరే 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 పంతులు గారు, ఎవరు మన అమ్మాయి చిత్ర. అప్పుడు ఎంత ఉండేది? అప్పుడు ఎంత ఉంది? పని కూడా పనికి వచ్చారు.
పని. ఏ పని ఏం చేస్తుంది అవును. నేను పంతులు గారి ఇంటికి పోయి డజన్ అరటికాయలు తెచ్చాను. మా ఇంటికి పోదాం ఎట్లా నేను పోతే సంచులో తోలేసి పండుగ పంతుగారు ఏం చెప్పేది నా పల్లెలో మేక తిన్నట్టండి గొర్రె తిన్నట్టు తింటాను అమ్మగడు మా వీళ్ళమ్మ అసలు ఏది బతకనిస్తున్నాడు ఏ వస్తువు బతకలేదు అందుకనే సరే కానీ ఎవరు చెప్తాడు చివరి దగ్గర గడిచావు. అవును ఏది బదాన పడ్డా నన్ను గుర్తుపట్టలేదా మీరు? పట్టాక ఇప్పుడు అర్థమైపోయింది మాట పట్టారుగా? మరేం లేదండి, మా అమ్మకి మా ఆస్తి అంతా పోయిందని ఒక్కసారి పిచ్చి పట్టింది. ఏమవుతుంది పిచ్చి పట్టింది. మేమక సుమిత్రమా ఎన్నాళ్ళకి నా పొద్దు గారు చల్లని వార్త నా కొండలో నీళ్ళు అది ఎంత చల్లని మాట ఉన్నాడు భగవంతుడు లేకపోతే ఈ ముండలు కాగా ఎందుకు పట్టింది అది కాదు ఎన్ని కాపురాలు తీసారే ముండలారా మీరు అసలు మమ్మల్ని పదార్థాలు చేశారు కదా ముండలారా అయితే అమ్మకి పిచ్చి పెట్టింది మరి అక్క పరిస్థితి ఎంతుంది కళ్ళలో దేవుడు కనిపించాడు. ఎవరు దేవుడు దేవుడు ఎవరు ఆయన ఎండ చూసాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరు అయింది ద్వారకా నగరం. ఓహో భగవంతుడు కృష్ణుడు పొద్దుగోగులు పోయిసెక్కడ ఉండేవాడికి మాకు కనపడకుండా నీకెట కనపడ్డాడు శ్రీకృష్ణుడు దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలండి. అర్థం కాదు మంత్రి గారు వాళ్ళంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం మనం పుణ్యం చేసుకోవడానికి అసలు మనం టైం ఆడతాం ఎప్పుడు కనపడ్డాడమ్మా తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలకి పట్టపగల ముందులో వాటేసుకొని ఉన్న సామాను మొత్తం పోల్చుకుంటారని తెల్లవారుజామున తెలియక జరుగుతున్నాడు తెలియగల ఉండదు మనకెట్ట కనపడుద్ది కనపడి కనపడి సాన్విత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమన్నాడు. జరిగింది వ్యవహారం తిన్నాడు దెబ్బ అయిపోయింది వ్యవహారం అయినా ఏం దొరికితే చెక్క శరమ వంకరా సరే కానీ ఇట్లా ఇట్లా దగ్గరగా అమ్మ అక్కడ మాడ చేతి కింద వారుగా ఉంటామని కదా అది కాదు అమ్మకు పిచ్చి పెట్టింది మరి అక్క పరిస్థితి ఉంది మరి ఆయన పరిస్థితి ఉంది ఎవరైనా అది సంగతి నీ తప్పే నువ్వు మాత్రం ఎవరైనా చెబుతావు ఎంతమంది చెబుతావు నీ తప్పే ఉంది అదే ఆ బిల్డింగ్ అడిచిన పిలవమన్నాడు ఆయన పరిస్థితి ఉంది ఎవరు ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ మనం చిరికి పాటు చిన్న బావ ఏం అడ్జస్ట్మెంట్ అని అడ్జస్ట్మెంట్ ఆయన పరిస్థితి ఉందమ్మా ఇట్లా చెప్పవే ఎడ కలిశాడు కొండ స్వామి గారి మఠంలో చేరాడు చెప్పే కదా నీ అమ్మగారు మఠంలో చేరాడు మరి నీకు ఇదేట జరుగుద్ది అదేనా నీకు ఇది అమ్మాయి అదే అనుకుంటుంది అది మన దగ్గర ఇంకేముంది వ్యవసాయం